సో, ఈ ఇమ్యునోథెరపీ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందంటారు మ్యామ్? ఇప్పటి వరకు చెప్పారు. బట్ నెక్స్ట్ స్టేజ్ అంటే ఏంటి? మనం సినిమాల్లో చూస్తుంటాము. మీకు లంగ్ క్యాన్సర్ వచ్చింది. 6 నెలలు టైమే ఉంది. అలా యాహ్! మాట్లాడతారనమాట. స్టేజ్ 4 ఉంది అన్నది. సో, చాలా స్టేజ్ 4 క్యాన్సర్స్‌కి మన దగ్గర వి డిడ్ నాట్ హ్యావ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. మంచి ఓకే. ట్రీట్మెంట్స్ అన్నవి లేవనమాట. ఇలాంటి స్టేజెస్‌లో స్పెషల్లీ ఈ ఇమ్యునోథెరపీ అన్నది వచ్చిన తర్వాత పేషెంట్స్ ఆర్ లివింగ్ లాంగర్. ఓకే. వేర్ యూ ఎక్స్‌పెక్ట్ దెమ్ కొన్ని నెలలే ఉంటారేమో, ఈ క్యాన్సర్‌ని ఓడగొట్టలేం మనము అన్న పరిస్థితిలో ఉన్న పేషెంట్లు కూడా వెన్ వి గివ్ ఇమ్యునోథెరపీ దే ఆర్ లివింగ్ మచ్ లాంగర్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద చేంజ్ దట్ ఇమ్యునోథెరపీ హ్యాస్ మేడ్. అందుకని యాజ్ డాక్టర్స్ మా అందరికీ ఇమ్యునోథెరపీ అంటే ఎగ్జైట్మెంట్. క్యూర్ అయిపోతుందా జబ్బు? ప్రాబబ్లీ నాట్. కానీ కొంతమంది పేషెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి వెన్ వి గివ్ ఇమ్యునోథెరపీ ఉంటారో లేదో అనుకున్న పేషెంట్స్ చాలా ఏళ్ళు బాగుంటారనమాట. సో అది ఇమ్యునోథెరపీతో వచ్చే ఎక్సైట్మెంట్.